కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరం పరిపాలన ఎలా ఏం చేస్తున్నారండి? ఏమీ చేయట్లేదు. ప్రజల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. వాళ్ళు ఏం చెప్పారు మనకి? చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఎప్పుడు ఎమ్మంటే ఇస్తా అన్నారు. ఇవాళ సంవత్సరం అయింది సార్. నారా లోకేష్ గారు ఏమన్నారు? మేము మేము ఈ 1 ఇయర్ని గమనిస్తే ఇప్పుడున్నంత వరకు పరిస్థితులు బాగున్నాయి. రోడ్లు అవి చాలా బాగున్నాయి. అంటే పూర్తిగా కొత్త రోడ్లు వేయలేకపోయినా గుంటలన్నీ పూడుస్తున్నారు. ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 జూన్ 12కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 1 ఇయర్ పరిపాలన బాగానే ఉందండి. మీటింగ్ పెట్టారు మహానాడులో. అక్కడ ఆల్రెడీ కరోనా కేసులు ఉన్నాయని తెలిసి కూడా మీరు మీటింగ్ పెట్టారంటే దాని ఉద్దేశం ఏంటి? ఎవరెడిపోయినా మాకు అనవసరం, మాకు జరగాల్సింది ముందుకెళ్లాల్సింది. అదొకటేనా మీ కాన్సెప్ట్? అది తప్పు కదా సార్. అది కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 జూన్ 12కి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏం చేస్తున్నారండి? ఏమీ చేయట్లేదు. ప్రజల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. ముందు నిరుపేదలు అసలు ఎవ్వరూ ఏమీ చూడట్లా. మధ్యతరగతి వాళ్ళు ఇంకా చూడట్లా. ఎంతసేపు కుల మతాల భేదాలు తప్పించి ఇంక ఏమీ లేవు. ఎవరికి వాళ్ళ కులాలని వాళ్ళు సపరేట్గా ఎంచుకొని చూసుకొని వాళ్ళ కేటగిరీలో చూసుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల వల్ల అసలు వదిలేశారు. ఎవరిని అసలు పట్టించుకోవట్లా. ఏమీ అమలు పరచామని చెప్తున్నారు. ఏమీ రావట్లా అసలు. ఈ నెల జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటారు. పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, ఒంటరి మహిళలకు పక్క పెన్షన్ కానివ్వండి, ఇలాంటివి. స్కూళ్ళు స్టార్ట్ అయ్యాక మళ్ళీ 15వ తారీఖుని పెట్టారండి. మళ్ళీ రీసెంట్గా వచ్చింది. మరి ఇంకెప్పటికి వస్తాయో తెలియదు. అంతే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామంటున్నారు. కానీ అంతకు 2 ఛార్జీలు ఇప్పుడే పెంచేశారు. కరెంటు ఛార్జీలని, గ్యాస్ బండ ఛార్జీలని అన్నీ పెంచేశారు. గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. ఏమీ ఇవ్వట్లా. ఏదో అమల్లోకి రావట్లా. వస్తుంది అంటున్నారు. ఎంత 100 మందికి కనీసం 30 మంది శాతం ఇస్తున్నారు. 70 మంది శాతం పోయినట్టే. అది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్నారు. అసలైన కేటగిరీ సంబంధం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా. కరెంటు బిల్లు గతంలో చూసుకుంటే ఎలా ఉంది? కరెంటు బిల్లులు గతంగానే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అసలు అప్పుడు కనీసం లేని వాళ్ళకి కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు అలా కాదు, అందరికీ కట్టించుకున్నారు. 3 వంతులు ఛార్జీ వేసి కట్టించుకుంటున్నారు. కొండ ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ, కింద రోడ్డు మీద ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే డోర్ డెలివరీ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం పద్ధతి తీసుకొచ్చారు. అలా వ్యాన్లు ఉంటే మంచిది అంటారా? ఇలా వ్యాన్ ఉంటేనే మంచిదండి. డోర్ డెలివరీ అయినా ఏదైనా సరే ఎందులోనైనా సరుకులన్నీ ఇవ్వట్లేదండి. రావాల్సిన సరుకులు ప్రజలకి అందట్లా. మెయిన్ ఆ సరుకులన్నీ అందేలా చూడమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఒక వస్తువు ఇస్తున్నారు, ఒక వస్తువు ఇవ్వట్లా. ఏమి ఇస్తున్నారు? మహా అయితే ఒక బియ్యం, ఒక పందారు ఇస్తున్నారు. ప్రజలకు ఎన్ని వస్తువులు ఇస్తామని లిస్ట్ రాసి పెట్టారు. ఏ వస్తువులైనా అందుతున్నాయి? అసలు ఎవరైనా రాజకీయ నాయకులు ఒక్కరు వచ్చి చూస్తున్నారా? కార్పొరేటర్లు చూస్తున్నారా? ఎమ్మెల్యేలు చూస్తున్నారా? ఎంపీలు చూస్తున్నారా? ముఖ్యమంత్రి చూస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, లేని వాళ్ళు ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో. సన్నబియ్యం అన్నారు. ఏ సన్నబియ్యం? ఉన్న బియ్యానికే దిక్కులేదు ఇక్కడ డ్యాసులకి. ఇంకా సన్నబియ్యం ఇస్తారని నమ్మకం ఏంటి? అక్కడ ఎక్కడో ఇస్తున్నారని చెప్తున్నారు. ఇదే వాళ్ళు ఇస్తున్నారా? పేదవారిని కూడా తనిఖీలు చేస్తామని కూడా ఏది ఒకటే చేస్తున్నారు. అన్నీ చేస్తే ఎలా ఎందుకు చెప్పుకుంటారు ప్రజలు? ఏది చేయట్లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తామని చెప్తున్నారు. అది అమలులోకి వచ్చినాక చూడాలి. ఎంతమంది చచ్చిపోతారో, ఎంతమంది బతుకుతారా అన్నది. దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, ఏ రకంగా దాన్ని విడుదల చేస్తారా, దానికి ఇంక ఎన్ని లిటిగేషన్లు పెడతారా అన్నది చూడాలి. ఆధార్ కార్డులు అంటారు, అది అంటారు, ఇది అంటారు. తర్వాత ఒక 10 మంది ఎక్కితే ఇంతమంది ఎక్కకూడదు. ఒక లెక్క ఉండదు, ఒక పత్రం ఉండదు. ఒక 100 మంది, 1000 మంది ఒక 50 మంది ఎక్కాల్సిన బస్సులో ఒక 100 మంది ఎక్కితే ఎంతమంది ఉంటారో, ఎంతమంది పోతారో అది అమలు పరిచితే కదా తెలుస్తుంది. ఆ పథకం ఎలా పెట్టారా, ఎలా నిర్వహించారా, అది ఎంత సక్రమంగా సాగుతుంది అన్నది. ఈ నెలలో చూసుకుంటే జూన్ 20న అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్తున్నారు. రైతులకు సంబంధించి అవునండి. 3 విడతలుగా వేస్తామంటున్నారు. ఫస్ట్ విడత జూన్ 20 అంటున్నారు, 2వ విడత అక్టోబర్ అంటున్నారు, 3వ విడత వచ్చే జనవరిలో అంటున్నారు. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? రైతులకి ప్రభుత్వం తరపున సహాయం ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అన్నప్పుడు మనం సహాయం చేయకపోతే భవిష్యత్తులో తినడానికి కూడా ఏం దొరకదు. ప్రభుత్వం ఒకేసారి మొత్తం డబ్బులు వేయాలంటే వేయలేదు ఇప్పుడున్న పరిస్థితి. ఆ విషయం మనకి క్రితం సంవత్సరమే చెప్పేసింది. పూర్తిగా మేము పథకాలు ఇవ్వలేము వెంటనే అని. కాబట్టి రైతులకి పెద్దపీట వేస్తూ ముందు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. మిగతా పథకాలు ఆలస్యమైన ఇబ్బంది ఉండదండి. జూన్ 12న తల్లికి వందనము, మహిళలకు కొత్త పెన్షన్లు కూడా తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది ఆగస్టు 15. ఏం చెప్తారు ఈ పథకం? ఉచిత బస్సు అనేది మనకి చదువుకునే వాళ్ళ వరకు పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే బస్ పాసులు అవి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. టైంకి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇంకా మిగతా వాళ్ళకంటారు అది మనం చెప్పలేము. ఎందుకంటే బయట తిరగడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు.
అలాంటప్పుడు ఏంటంటే నిజంగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది. అందువల్ల ఏంటంటే ఉచిత బస్సు అనేది సపరేట్, ఒక బస్సు సపరేట్ చేస్తే ఆడవాళ్ళకి ఒక రూట్లో అన్నట్టుగా కొంతవరకు పర్లేదు. అందరికి కలిపి ఉచిత బస్సు అంటే సీట్ల కోసం కూడా కొట్టుకుంటారు బస్సులో. అది ఒకటి ప్రభుత్వం మీద భారం పడుతుంది, ఆదాయం రాదు కదా బస్సు మీద మనకి. అందువల్ల ఏంటి కొన్ని బస్సులు వాళ్ళ వరకు సైడ్ చేసేస్తే కేవలం ఆడవాళ్ళకు మాత్రమే, అప్పుడేంటి మగవాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. ఇప్పుడు జూన్ 12కి తల్లికి వందనం అంటే స్కూళ్ళు తెరిచే టైం కాబట్టి ఆ డబ్బులు స్కూల్ ఫీజులకు కానీ దేనికన్నా ఉపయోగపడతాయి. అలాగా మరి ఇప్పుడు ఈ నెల జూన్ 12న ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. అవును సార్. అదే రోజున తల్లికి వందనం కానివ్వండి, ఒంటరి మహిళలకు దాంట్లో లక్ష వరకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు సార్? వాళ్ళు ఏం చెప్పారు మనకి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఎప్పుడు ఎమ్మంటే ఇస్తా అన్నారు. ఇవాళ సంవత్సరం అయింది సార్. నారా లోకేష్ గారు ఏమన్నారు, మేము ఒక ఏంటిది ఎంక్వైరీ తీసేస్తామన్నారు. ఎంక్వైరీ తీయడం సార్? మీరు ఏం చెప్పారు? మీరు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం వాగ్దానాలు ఇచ్చారు? మీరు నాకు ఎమ్మంటే మొదలు పెడతా అని చెప్పారు. మీరు మొదలు పెట్టకుండా ఇవాళ దాన్ని పాడు చేయడానికి, దాన్ని ఎక్కొడటానికి మీరు చేసే పనులు చాలా తప్పు పనులు అయ్యి. ఇది ఎలా చూసుకుంటే కనుక జూన్ 20న అన్నదాత సుఖీభావ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సార్ అవి అందుతున్నాయో లేవో మా రైతులకు తెలుసు. ఎందుకంటే నేను ఆటో డ్రైవర్నే, నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, నేను అన్ని రోడ్లు తిరుగుతాను, అందరూ పరిచయం అవుతూ ఉంటారు, అందరూ నాకు చెప్తూనే ఉంటారు. సగానికి సగం మంది అందట్లేదని చెప్పి రైతులే నాకు డైరెక్ట్గా చెప్తూ ఉంటారు సార్. వాళ్ళు చెప్పడమే కానీ ఏది రైతుకి కూడా అందటం అంటే జరగని పని సార్. అది ఓన్లీ వాళ్ళు చెప్పడం వరకే. అన్నదాత సుఖీభావ కూడా 3 విడతలుగా వేస్తామని చెప్తున్నారు సార్. అవ్వదు సార్, అది ఇవ్వదు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు అంతా ఏంటంటే ఒకటే, ఆయన అమరావతి కట్టుకోవాలి, వాళ్ళ బాగు చేసుకోవాలి, రెండే సార్ టార్గెట్. పథకాలు ఇవ్వడం, ఈ అన్నదాత సుఖీభావ ఇవ్వడం, ఏది ఇవ్వడం, ఓన్లీ చెప్పడం వరకే. వాళ్ళ మీడియా ఉంది కదా, వాళ్ళ మీడియాలో ఇష్టసరంగా రాపించుకోవడమే, ప్రజల్ని అయోమయం చేయడమే, ఇది ఒక్కటే. అంటే అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎక్కడ సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పులు ఎంత, ఈయన తెచ్చిన అప్పులు ఎంత సార్? అలాంటప్పుడు పెద్ద వాళ్ళు అక్కడ సర్వే చేసి, శివరామ కమిటీ వాళ్ళు సర్వే చేసి వాళ్ళు చేసినంత మరి వాళ్ళంతా అబద్ధమా, లేకపోతే వాళ్ళంతా ఉత్తోళ్ళ, వాళ్ళంతా చదువుకోలేదా సార్? ఏంటి సార్ ఎటుపోతుంది సార్? అసలు వాళ్ళంత ఇదిగా చెప్పి అది లోగట్టు ప్రాంతం వాటర్ అని చెప్పి మొన్న కూడా వాటర్ మునిగిపోయింది కదా సార్. వాటర్ మునిగిపోయింది కదా సార్. ఎన్నాళ్ళు తోడతారు సార్? దాంట్లో ఎన్ని వేలు ఖర్చు పెడతారు, ఎన్ని మొక్కలు పీకుతారు, ఎన్ని వేలు ఖర్చు పెడతారు, ఎంత అప్పు చేస్తారు? పేదవాడి నడ్డి ఎలా ఎరక్కొడుతున్నారండి మీరు? మన కరెంటు బిల్లు ఎంత వచ్చింది మా ఇంటికి, మన గ్యాస్ బిల్లు 50 రూపాయలు పెరిగింది. ఏంటి సార్ ఇది? ఏం పరిపాలన ఏంటి సార్? అసలు పేదోడు బాగోవాలా, పేదోడు నాశనం అవ్వాలా? నాకు అర్థం కావట్లేదు. మన కరోనా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల జూన్ 12కి 1 year అవుతుంది. అవునండి. 1 year పరిపాలన ఎలా అనిపించింది? 1 year పరిపాలన బాగానే ఉందండి. 1 year కదా అవుతుంది కాబట్టి మార్పులు అనేవి ఒకేసారి రావండి. ఎప్పుడు కూడా కాస్త టైం తీసుకునిద్ది. పర్లేదు, అభివృద్ధి వైపు సాగుతుంది. మనకి హైడ్రోజన్ హబ్ వస్తుంది, అలాగే అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి, తీసుకొస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద సీఎం గారు కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపిస్తుంది. సార్ గత ప్రభుత్వం ఏమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? అంతే కదా సార్. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తూ వెల్ఫేర్ చూడాలి. డెవలప్మెంట్ని గాలికి వదిలేసి వెల్ఫేర్ చూడలేము కదా, అది కరెక్టే కదండి. ఈ నెల చూసుకుంటే కనుక జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటారు. అవునండి. తల్లికి వందనం కానివ్వండి, తర్వాత చూసుకుంటే ఈ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇలాంటి పథకాలు ఇస్తున్నారు. ఎలా అంటే అభివృద్ధి చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థని గాడిన పెడుతూ పథకాలు ఇవ్వడం కరెక్టేనండి. ఒకేసారి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పేసి పథకాలు విపరీతంగా ఇచ్చుకుంటూ పోతున్నా మళ్ళీ ఆ బర్డెన్ అనేది మన మీదే పడుతుంది. ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తే ఆటోమేటిక్గా అందరు ఇన్కమ్ పెరిగిద్దండి. ఇన్కమ్ పెరిగినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయో ఈ పథకాల మీద ఆధారపడడం కూడా తగ్గిపోయింది కదా సార్. సార్ ఈ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్తున్నారు. 20న మొదటి విడత, రెండో విడత వచ్చేసరికి అక్టోబర్లో వేస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? అది ఒకసారిగా వేస్తే రైతులకి ఇంకా ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే పెట్టుబడి చాలా విపరీతంగా పెరిగిపోయింది. మందులు కానివ్వండి, పై మందులు కానివ్వండి, కింద ఎరువులు కానివ్వండి. మరి రైతులకేమో అనుకున్న టయానికి పంట రాకపోవడం జరుగుతుంది, ఒక్కోసారి దెబ్బతింటుంది, వాళ్ళకి తగిన ఆదాయం ఉండట్లేదు, అప్పులు చేయాల్సి వస్తుంది. రైతులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదే తల్లికి వందనం కన్నా నన్ను అడిగితే రైతులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి తల్లికి వందనం అవసరం లేదండి. డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు కదా, డబ్బులు లేని వాళ్ళు వెళ్ళారు కదా. అయితే రైతులకి ముఖ్యంగా మొదటగా వేయాలని చెప్తున్నారు. ముందుగా రైతులకే వేయాలి. ఓకే.
సరే ఇప్పుడు చూసుకుంటే కనుక రేషన్ డోర్ డెలివరీ అన్నీ రద్దు చేయడం జరిగింది. జూన్ 1 నుంచి డీలర్ వద్దకు ఎలా అనిపిస్తుంది? అంటే అండి ఇది కరెక్టే అండి, కాకపోతే ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి ఆ టైం అయిన తర్వాత చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళగలరు అండి, డీలర్ షాపులకు వెళ్ళలేము కదా. అలాగే వృద్ధులు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తే సరిపోతుంది. అయితే వైసీపీ ఏమంటుందంటే మేము ఇంటి వద్దకే తీసుకెళ్ళండి కూడా పథకాలు మొత్తం రద్దు చేస్తున్నారు, పేదలని అన్యాయం చేస్తున్నారు. అంటే అది రద్దు చేయడం కాదు కదండి, అంటే పథకాన్ని మార్చిస్తున్నారు, మొత్తం పథకం ఎత్తివేయట్లేదు కదా. వయసున్న వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు డీలర్ షాప్కి వెళ్తే తప్పేం కాదు కదా అని నా అభిప్రాయం. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది. ఎందుకంటే ఇదేం లేదు, ఇది అరుకులు తప్ప పని లేదు. అంటే ఇప్పుడు చెప్పిన పథకాలు ఇప్పుడు జూన్ 12న ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. 4 పథకాలు ఇస్తామంటారు. అలాంటి మరి వచ్చిందా చూద్దాం, మరి ఇవ్వాలిగా, ఇచ్చిన తర్వాత మరి అది మనం చూడాలి కదా. మనం ఎవరికమ్మని మనం చెప్పలేము కదా, ఇవ్వకముందు మనం చెప్పలేము. ఇచ్చిన తర్వాత అంత ఏంటో అసలు అని మనం మీతో చెప్పచ్చు, మాట్లాడచ్చు. ఇప్పుడు మాత్రం కష్టంగా ఉంది. మరి 5 సంవత్సరాలు అవ్వకముందే తేడా వచ్చింది. 5 సంవత్సరాలు వచ్చిన దాకా ఇంకా తేడా అవుతుంది. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు, సగంలో రేషన్ వ్యాలను కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చారు. అయితే ఇంటింటికి వచ్చేవారు, అది బాగుంది. ఇప్పుడు మనవన్ని లేను, మా అమ్మ ముసలి వెళ్ళలేదు కదా, మాకు పనులు ఉంటాయి, వెళ్ళిపోతాం. ఆ అమ్మ వెళ్ళలేదు కదా, అలాంటి ఇంటింటికి రేషన్ బాగుంది. అది ఇంటింటికి రావడం చాలా బాగుంది. అది తీసేది కొన్ని మరి కింద ఆడిపెట్టిన ఈడి తీసేస్తుంది, ఆడి కింద ఈడి తీసేది. అది ఆయన జగన్ గారు పెట్టినవన్నీ ఈయన తీసేస్తున్నారు. ఈయనకి గెలిచారనుకో ఆయన పైన తీసేస్తారు. ఇంతే మరి ప్రభుత్వం మారుతుంది. ఆడ మీద ఈడి మీద ఆడు పనులు అవ్వు. పథకాలు ఇస్తారు అంటారు కానీ అవి 4లో 2 ఇస్తారు, 2 అయిపోతారు. అన్నీ ఎవరు కదా. ఈ నెల జూన్ 20న అన్నదాత సుఖీబాబు కూడా ఇస్తామని చెప్తున్నారు 3 విడతలుగా. ఎలా అనిపిస్తుంది రైతులకు సంబంధించి? మంచిది కదా, రైతు ఉంటే కదా మనం బాగా. ఇప్పుడు రైతులంటే మనం తినలేం. ఇప్పుడు రైతు ఉండేపోతే కదా ఇంతమంది వచ్చి కొనుక్కున్నారు. అదే రైతు పండించకపోతే మేము కొనుక్కోలేము కదా టౌన్లో. అది బాగుంది. మరి ఇప్పుడు జగన్ 2.0 అంటున్నారు, సార్ మేమే వస్తామని చెప్తున్నారు. వచ్చే అవకాశం ఉంటుందంటారు? బాగా వచ్చే ఓట్లో పడితే కొంత తేడా వచ్చింది. ఎందుకని అంటారు? 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఎలా వస్తుంది అనుకుంటారు? అన్ని మంచి అంటే మరి